తెలుగు చలనచిత్ర రంగానికి రెండు కళ్ళుగా పేరుపడ్డ ఏఎన్ఆర్, ఎన్టీఆర్ కలిసి నటించిన తొలి చిత్రం పల్లెటూరు పిల్ల. అవి కల్మషం లేని రోజులు. అసూయలకు తావులేదు. ఏఎన్ఆర్, ఎన్టీఆర్లకు అప్పటికి అభిమాన సంఘాలు ఏర్పడలేదు. కాబట్టి టైటిల్ కార్డులో ఎవరి పేరు ముందుండాలి అన్నది చర్చనీయాంశం కాలేదు. కానీ ఎన్టీఆర్ కథానాయకుడు కనుక ఆయన పేరు ముందుండాలని బిఏ సుబ్బారావుకు ఏఎన్ఆర్ సూచించారు. ఏఎన్ఆర్ తనకంటే 4 ఏళ్ల సీనియర్ మాత్రమే కాక అప్పటికే ఆయన టాప్ హీరో. అందువల్ల ఆయనకు పెద్దపీట వేయవలసిందని ఎన్టీఆర్ పట్టుబట్టి దర్శకుణ్ణి ఒప్పించారు. అలా పల్లెటూరు పిల్ల చిత్రంలో టైటిల్ కార్డులో అంజలీదేవి, నాగేశ్వరరావు, ఎన్టీ రామారావుల పేర్లు ఆ క్రమంలో వస్తాయి. దాదాపు 8 ఏళ్ల తర్వాత పరిస్థితి మారిపోయింది. అప్పటి నుంచి వారిద్దరూ కలిసి నటించినప్పుడల్లా దర్శకులకు, నిర్మాతలకు టైటిల్ కార్డులో ఎవరి పేరు ముందు వేయాలన్నది సమస్యగానే తయారైంది. ఉభయతారకంగా ఉండాలని దర్శక నిర్మాతలు వివిధ విన్యాసాలు ప్రదర్శించేవారు. కొన్ని చిత్రాల్లో ఇద్దరి బొమ్మలు ప్రక్కపక్కన వేసేవారు. అందులో కుడి ఎవరు, ఎడమ ఎవరు అన్నది సమస్య అయి కూర్చునేది. ఈ ఇద్దరు మహానటులే అతిథి పాత్రల్లో తెరను పంచుకున్న 2 చిత్రాలు కాకుండా తమ సుదీర్ఘ నట జీవితంలో పూర్తి స్థాయిలో కలిసి నటించిన చిత్రాలు 13. 1, 2 మినహాయిస్తే తప్ప మిగతావన్నీ భారీ విజయాలు సాధించాయి. పల్లెటూరు పిల్ల 1950 ఏప్రిల్ 27న విడుదలైంది. భారీ విజయాన్ని సాధించింది. షావుకారి చిత్రం విడుదలైన 3 వారాలకు ఈ చిత్రం విడుదల కావడం షావుకారి సినిమా బాక్సాఫీస్ కలెక్షన్ పై ప్రభావం చూపింది. షావుకారు మంచి సినిమే అని పేరు గడించినా గానీ పల్లెటూరు పిల్ల విడుదల తర్వాత ప్రేక్షకులకు షావుకారును కాదని పల్లెటూరు పిల్లను ఆదరించారు. పల్లెటూరు పిల్ల అన్ని విభాగాలను పరిపుష్టంగా తీర్చిదిద్దిన చిత్రం.